వాడు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే. అరే 190 ఇలా ఇంకో 90 వాడా ఎట్లా కొట్టరో చూద్దాం. బద్దల్ బాసింగాలు అయితాయి. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. బల 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 సిత్తు సిత్తుల బొమ్మ సిగిరి ముద్దుల గుమ్మ బంగారి బొమ్మ దొరికేనమ్మ ఈ వాడలోన రాగి బిందె తీసుకురమని నిల్లకు పోతే రాములో రెదురాజేనమ్మ ఈ వాడలోన లెక్కలు చేస్తేనే జోరు ఘాటుగా ఉండాలి రా బతుకు తీరు. నల్లి బొక్కలు చూస్తే హుషారు ఏం తింటావు రా ఉప్పు లేని పప్పు షారు. కోసి గొంగడి మా కట్టు బొట్టు ఎట్లయితే గట్లయితే చూసుకుందాం పట్టు. అమ్మలి గట్క మాదిరా సాపుటక పూట పూట మాకే దసరా. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. 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 ధూమ్ ధామ్ అరే ధూమ్ ధామ్ బల 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 బల. ఇట్రారా మా మామ నేను హ్యాపీగా సోలోగా డాన్స్ చేసుకుంటే మా అక్కలు రావాలని చెప్పి నేను తెచ్చింది నువ్వే కదా. అంత వదిలి బాబా. ఓ పని చేయి వీళ్ళిద్దరు నువ్వు ఎపిసోడ్ మొత్తం బయటికి తీసుకెళ్ళిపోతే నా ఎపిసోడ్ రెమ్యునరేషన్ నీకు ఇచ్చేస్తా. 200 ఎంతమందికి ఎక్కడ సరిపోదు బాబా. ఏంటి మీరు నవ్వుతున్నారు? నాదే 200 అంటే మీది ఎంత ఉంటుందో తెలుసుగా. అవుట్. ఒక నిమిషం ఫస్ట్ వచ్చాం ఆడియన్స్ కి వెల్కమ్ చెప్పాలి కదా. వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ బతుకమ్మ స్పెషల్. ఈటీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బావా ఎలా ఉంది మన పండగ స్టార్టింగ్ సెలబ్రేషన్స్? బాగుంది బాగుంది. అయినా నీకు పండగలు అంటే ఇష్టమేనా బావా? నాకు చాలా ఇష్టం పండగలు అంటే. ఏ ఎందుకు? పండగలు అప్పుడే కదా కొంచెం మిమ్మల్ని పద్ధతిగా చూడగలం, మిగతా అప్పుడు చూడలేము. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బావా నేను ఈరోజు ఎలా రెడీ అయ్యానో చెప్పుకో. ఇదేంటి ఫ్లవర్ బొకేలో తలబెట్టారు? ఇది బొకే కాదు పూల జడ. పూలు ఉన్నాయి జడ కనబడపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అసలు ఏదన్నా పండుగల గురించి మీకు తెలుసా? అసలు ఆ గౌరీదేవి పార్వతీదేవిని ఈ బతుకమ్మ పండుగ నాడు పూజిస్తాం బావా. గుడ్. మీకు ప్రకృతి మాతకి కృతజ్ఞతగా చేసే పూల పండుగే మన బతుకమ్మ బావా. అంతేకాదు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కిన పండుగ మన బతుకమ్మ పండుగ బావా. నేను అనుకున్నంత మరీ బ్యాడ్ ఏం కాదు, మీరు తెలిసే పండుగల గురించి. వెరీ గుడ్. సరే వాళ్ళ పండుగ ఎలాగా జరుపుకుంటున్నాం అది చెప్పండి ఫస్ట్ ప్లీజ్. మా ఫ్యామిలీ నుంచి పెళ్ళైన వాళ్ళు వస్తున్నారు బావా పండుగను సెలబ్రేట్ చేయడానికి పద్ధతిగా. మీ వైపు నుంచి ముసలి వాళ్ళు వస్తున్నారు. అసలు పెళ్ళైన వాళ్ళు చేస్తే పండగకి కళ ఏముంటది, అది రొటీన్ గా ఉంటది. నీ వైపు పెళ్లి కాలం నీతో వస్తారా? నువ్వు వెళ్ళి ఫస్ట్ అలా తీసుకుంటారా? నువ్వు కూడా వెళ్ళి అలా తీసుకుంటారా ఫస్ట్? ఓకే రెడీ బావా. Welcome to Family Stars. Hi girl. Hi. మ్యాన్ హోల్ మొక్క పేసుకొని ఇక్కడ
పెండ్లైన వాళ్ళ ముందము మమ్మల్ని వలకరేయకుండా నప్పతట ముఖం వేసుకొని వాళ్ళని వలకరిస్తావేంది? బా స్టోన్ కొంచెం ఆపండి. నువ్వుతో మాట్లాడుతుంటేనే మిమ్మల్ని పలకరించలేదేనాగా. పాప ఏమంటుంది? డైపర్ మార్చమంటుంది. రాకేష్ ఏమంటున్నాడు? నేను మారుస్తా అంటున్నాడు. బా ముగ్గురు జీవితాలు డైపర్ చుట్టూ తిరుగుతున్నాయన్నమాట. పెళ్లి చేసుకుంటే నీ జీవితం కూడా డైపర్ చుట్టూ తిరుగుతుంది. అమ్మో అందుకే నేను చేసుకోవట్లేదు. పెళ్ళి అవ్వకుండానే తిరుగుతాయి. చీర చాలా బాగుంది. ఇంకో నిన్న నేను దుకాణంకు పోయినా, షాప్ ఆయనను ఆ చీర ఏంటిది అని అడిగిన. ఆయన ఉప్పాడా అన్నాడు. ఉప్పు ఆడుంటే నాకెందుకు, ఈడుంటే నాకెందుకు, నాకు చీర కావాలని చీర పట్టుకున్నా. నీవు ఆ డైపర్ లైఫే కరెక్ట్ అనుకుంటా నాకు తెలిసి. నీకు చెప్పలేదా పెళ్లి కాని వాళ్ళందరూ ఇక్కడ ఉండాలి? అటు కాదు. ఆయనే కండ్లు కాకులు ఎత్తుకపోయి ఏదో నిన్నేదో అన్నాడు. నువ్వేమో తిప్పుకుంటా వయ్యారు పోయినట్టు పోతాను. హలో ఎంత అందంగా ఉంటే మాత్రం అంత పొగరు ఉండకూడదు. నీ కండ్లు నిజంగా కాకులు ఎత్తుకపోయినాయి. నేను ఫస్ట్ మీతో మాట్లాడి తప్పు చేశాను. ఇటే మాట్లాడతాను, కొంచెం ఆగండి. సింగిల్స్ కాబట్టి కొంచెం హాయ్ మీరందరూ మేము ఆగాము. సుధీర్ నువ్వు మొన్న ఏమన్నా అటు మా ఊరు వైపు వచ్చావా? కాకినాడ వైపు? లేదే, ఎందుకు? అదేంటి మా ఊర్లో పేపర్లో చూసా పులి తిరుగుతుంది ఊర్లో అని. పులిరాజానా? ఎందుకు సుధీర్ పగలనక రాత్రనక ఇంత కష్టపడుతున్నావు? ఏముందండి, బాగా డబ్బులు సంపాదించి ఆ 6 వండర్స్ చూడాలని కోరిక నాకు. అదేంటి వండర్ 7 కదా? ఆల్రెడీ వండర్ని చూసా కదా, అయిపోయి. మిగతా 6 చూస్తే చాలు. నాకు తెలిసి ఈ ప్రపంచంలోని ఇద్దరు అందగత్తెలండి. ఎవరు? ఒకటి మీరు, ఇంకొకరు అద్దంలో మీరు. విష్ణుప్రియ గారు ఎలా ఉందండి మ్యారీడ్ లైఫ్? ఏంటి సంగతులు? అంతా బాగుందండి. ఒక నిమిషం, మా ఆయన ఫోన్ చేస్తున్నారు. ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టండి. ఎందుకు? పెళ్ళైన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నాకు తెలియదు కదా. సరే స్పీకర్ ఆన్ చేస్తున్నా. అరే అదేంటి ఏం మాట్లాడలేదు, కట్ చేస్తారేంటి? ఆయనకి నాకు మాటలు లేవండి. మరి ఎందుకు ఫోన్ చేశారు? మేము మాట్లాడుకోకపోయినా ఫోన్లు చేసుకోకుండా ఉండలేమండి, అది మా ప్రేమ. ఏమైందండి, ఎందుకు అలా డల్ గా ఉన్నారు? నా మూడేం బాగా వదిలే నన్ను. ఎందుకండి ఏమైంది? నేను ఈ రోజు ఇక్కడికి వద్దామని ఒక మంచి చీర కొనుక్కుందాం షాప్ కి వెళ్ళా. వాడేమో ఆ చూడగానే దీంట్లోని 50% తగ్గిస్తాం అన్నాడు. అయితే ఆ సగం చీర తెచ్చుకొని నేనేం చేసుకున్నాను, ఆడికే వదిలేసి వచ్చేసా. ఆయన మీకు పండుగల గురించి మీకేమేరకా? ఓ బోల్డ్ కుక్కర్లా పప్పు పోతే ఎన్ని విజులు? అది చెప్పు. మాకు కుక్కర్ల విజిల్ తెలియదు కానీ గుర్రాల విజిల్స్ తెలుసు. ఈవిడ కూడా విజిలేసావా? ఇక ఎవ్వరు గొడవ పడద్దు, ఇక్కడ మేము పోటీలు పెడతాము, ఎవరు గెలిస్తే వాళ్ళతోనే పండుగ చేపిస్తాము. గిసోంటి బేకార్ ముచ్చట్లని మా కాడ నడవాయి. సరే మరి ఏం చేయమంటారు చెప్పండి. ఈ పంచాయతీ అంతా తేలాలంటే, పండుగ మంచిగా జరగాలంటే మా దిక్కు నుంచి మా పెద్ద అన్నస్తాడు. వీళ్ళందరికీ నిజంగానే సిప్పు తోపింది కానీ ఇలా పెద్దన్న వస్తే మన పెద్ద బాసే వస్తున్నాడు. పైల్వాన్ వస్తుండీడా. పైల్వాన్ అన్న వచ్చేయ్. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టిరో మన బట్టలు కొట్టేరో పెద్ద పుల్లి లెక్క కొట్టిరో మన బట్టలు కొట్టేరో. మీరు వెళ్ళిపోతారా?
ఫైల్ మాల్ వస్తా అన్నారు, మీరేంటి లైన్ మెన్ లో వచ్చారు? సుధీర్ మా అన్న వచ్చిండు. చూడడానికి ఎండు చేప లెక్కనే ఉంటాడు కానీ సొర చేప. ఒంటి మీద లేదు కేజీ కండ, ఈయన మాకందరికి అండ. సుజాత, నీకు పేమెంట్ బాగా వస్తే కారు తీ, ఇల్లు తీ, అందరి ముందు నా పరువు మాత్రం తీ. అండ అది తొండో తర్వాత తెలిసిద్ది. ఇది తొండ అని ఆ బండనే అంటాంది చూడు. బా సుజాత గారు మీరు వెళ్ళిపోండి. అన్నా నేను ఇక్కడ ఉన్నా. సారీ. ఏంట్రా డల్గున్నా? ఏమన్నా పండగ ఎపిసోడ్ అన్నారు, పెళ్ళైన వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పెళ్ళైన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారని నువ్వు బాధపడుతున్నావంటే గెస్ట్ అని పిలిచి పెళ్ళైన వాళ్ళ పక్కన కూర్చోబెట్టి లీడర్ని చేశారు, మరి నేనెంత బాధపడాలి? అలాంటి అమ్మాయిల పక్కన కూర్చోబెట్టినా బాగుండేది. ఏ చూసినావా మా వాళ్ళు ఎట్లున్నారు? ఫుల్ కంట్రోల్లో పెట్టినా. బానే కంట్రోల్లో పెట్టావురా, అందరూ అన్న అంటున్నారు. హలో, మా వాళ్ళే నయం కదరా, ముందే అన్న అని పిలిచారు. ఏదమ్మా ఒక్కసారి పిలవండి. ధనరాజ్ గారు వీళ్ళందరికీ అన్న, నాకు మాత్రం బావా. అవును, మీ ఇద్దరు కరెక్ట్ గా ఉంటారు, పేరు సేమ్ అదే కాబట్టి. ఈ మాటలు కాదు అసలు. పైన వాళ్ళు అంటే వచ్చిన తర్వాత ఏం చేయాలి? నీకు గొడవ కావాలి, గొడవ పడాలి, కానీ మీరు మాట్లాడుతున్నారండి. కొంచెం దెబ్బలు జరుగుతాయి. జరుగు. అబ్బో. ఏంటి మీకు ఎంత పేమెంట్ ఇచ్చి పెట్టుకుంది ఓ అనుకోడారుగా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? గొడవ పడండి అని అంటే ఇదే. అసలు మీకు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? అసలు పైన వాళ్ళంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అదే అంటున్నా, నా ఇన్ఫ్లుయెన్స్ మీ గురించి నీకు తెలియదు కదా. ఏంటి? నేను ఫోన్ చేస్తే 100 మంది వస్తారు, ప్రతి వాళ్ళు ఇలాగే చెప్తారు. ఏంటి తర్వాత భయపడకే. రే అన్నదానం చేస్తున్నారు, మన వాళ్ళందరూ వచ్చాయి. 100 గింజలు రారు మనకి, ఎగ్దాం 1000 2000 ఆవాజ్ చేస్తే చాలు. అది అది ఇన్ఫ్లుయెన్స్ అంటే. సార్ వాడిని కూడా ఫోన్ చేసి రమ్మను. ఇగో ఫోన్ చేసి రమ్మనండి. అరే యాదగిరి, అందరు అప్పులు తీర్తారా? ఎంత జల్దీగా వస్తే ఆయనకి. అక్కడ కొట్టుకోవద్దు. ఎంత లైన్ లో 1000 మంది 1000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. అంతమంది దగ్గర అప్పులు ఎందుకు చేసావు? తప్పులు చేయగలేదు, నేను అప్పులు చేస్తే పాపమా? ఏదో తేడాగా ఉందేంటి? మాటలు కదా అసలు. మీరు ఏదైనా గొడవ పడండి. అప్పుడు నేర్చుకున్న కర్ర సామంతా వాడబోతున్నాను ఇప్పుడు. రెడీయా? రెడీ. జాగ్రత్త. తర్వాత బయటికి వెళ్ళిన దెబ్బలు తగిలిన అలానే చెప్పుకో. అరే కుట్లు వాడాలి గాని నెత్తిరి కూడా రాకుండా కొడతా. రెడీ? మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏంటి ఇది ఫైటా? ఎక్స్క్యూజ్ మీ, దీన్నే నిశ్శబ్ద యుద్ధం అంటారు. నీ కళ్ళు గాని ఇటు మలిపినావు అనుకో, గుడ్లు 2 నలిపి ఇలా పెడతా. వదిలే, నేను చూడను. వద్దు అక్కర్లేదు, వీళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు, నేనే చూడను. ఇంక నువ్వేం చూస్తావు? వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటే వాళ్ళు ఏం అయ్యేట్లేదు, ఏదో చేసి పంపించాలి. అన్నా మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నా, ప్రమాదం వస్తుంది, అర్జెంట్ గా వెళ్ళిపోండి. సునామీలు వస్తేనే తట్టుకున్నాం, ప్రమాదం వస్తే తట్టుకోలేమా? అన్నా ఇది అలాంటి ప్రమాదం కాదన్నా, మీకు అర్థం కావట్లేదు. మీ కర్ర సాములు అవి ఏమి పనికిరావు, ఓణి కట్టుకొని వచ్చేస్తుంది ప్రమాదం. చాలా మందిని చూసాం, పెళ్ళయిందంటే ఎంత మందిని చూసుంటాం. రమ్మన. ఓణి కట్టుకొని వస్తున్న విద్వాంసాన్ని వెల్కమ్ చేద్దాం. లెట్ మీ వెల్కమ్ దట్ విద్వాంసం. పెర్ఫార్మెన్స్ బాగా చేసుకుంటే అందరూ చెప్పుకునేవారు నీ పేరు. ఇప్పుడు చూడు నువ్వే అడగాల్సి వస్తుంది, నా పేరు చెప్పుకోండి అని. అవును, నువ్వు నన్నేంటి ప్రేమగా పిలిచావు? నా ముఖం చూస్తే ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటా, ఎందుకు పిలిచావు అసలు? ఇప్పటిదాకా నేను ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక్కడు కూడా లేరు. ఇప్పుడు ఈ రోజు ఒక్కరు కాదు, ఇద్దరు. నువ్వంటే ప్రాణం, నువ్వు లేకపోతే చచ్చిపోతాం. అసలు నువ్వు లేకుండా వాళ్ళ లైఫ్ ఊహించుకోలేని ఇద్దరు వచ్చారు నీ కోసం. నాకు అలాగే ఉంది. వాళ్ళిద్దరు ఎవరు? త్వరగా చెప్పు, నా వల్ల అవ్వట్లేదు, త్వరగా చెప్పు.
ఆగాగు ఎందుకు అలాగా ఇగో అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు కూర్చున్నారు వాళ్ళిద్దరే నేను ప్రేమించేది నీకోసం చచ్చిపోతాను అంటున్నారు వీళ్ళిద్దరే చిన్న బావా ఈయనైతే పక్క మాట్లాడతాడు పెద్ద బావా ఎవరమ్మా నువ్వు ఏం కావాలి అంటే వెళ్ళిపో నన్ను ప్రేమిస్తున్నారా అన్నావు అసలు చూడు చిరాకు పడుతున్నారు వాళ్ళు నన్ను చూస్తే నీలో ఉన్న ఆర్టిస్ట్ ఎలా బయటపడట్లేదు వాళ్ళలో ఉన్న ప్రేమ కూడా అలాగే బయటపడట్లా ఆగు నేను మాట్లాడతా కదా సరే త్వరగా సెట్ చెయ్యి అలా సరే రండి అలా మీరు కూడా ఒకసారి రండి అలా మీ ఇద్దరికి ఇంగ్లీష్ రాదు అని చెప్పనని మిమ్మల్ని ఇద్దరిని ఎక్కిరిస్తుంది కరెక్టే కదా కొడుకు రాదురా ఏ నిన్న మొన్న దాకాని తుమ్ కిదిరితే హిందీ బాబా ఇది హిందీ అంటారు మాట్లాడతాడు అన్న మాట్లాడతాడు ఎల్లారుకు వనకం அந்த బతుకమ్మ నీంగెల్లా తమిళ్ అన్నా యూ గైస్ డోంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్ అరే నెక్స్ట్ స్టేషన్ కమింగ్ హైటెక్ సిటీ అన్న బా మెట్రో అలవాటు అయిపోయినట్టు మీకు వచ్చా నెక్స్ట్ స్టేషన్ రిటర్న్ మెట్రో హైటెక్ సిటీ ఆ అమ్మాయికి నాకు అడగమని చెప్పింది వీళ్ళకి వచ్చా మినిమం అన్నా అని చెప్పానండి మిమ్మల్ని అడుగుతాను మీరు అమ్మాయికి చెప్పండి నువ్వంటే నాకు చాలా ఇష్టం అందాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో మీకు తెలియదంట చెప్పండి గట్టిగా ఐ లైక్ యూ చిన్న మెడికల్ ప్రాబ్లం ఉంది ఏమనుకోవద్దు నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నది మీకు ఇంగ్లీష్ లో రాదంటాను ఐ కాంట్ లివ్ వితౌట్ యూ కాదు నేను చెప్పిందంటే అంత అర్థం ఉందా మీ ఇద్దరికి అసలు హార్ట్ గుండె ఎటుంటుందో కూడా తెలియదంట నేను అక్కడికి వెళ్ళి అడుగుతాను చూపించండి నాకెరకరా భయ్ ఓకే నమ్మావా అసలు వాళ్ళిద్దరికి నువ్వు ఎక్కడున్నావు తెలుసా ఎక్కడున్నాను కాదు మా గుండె చూపించమని వాడు గుండె లిప్పేస్తావేంటి సరే వీళ్ళు నా కోసం ఇన్ని చేశారు కదా నేను వాళ్ళ కోసం ఒక్కటి చేయలేనా ప్రాపర్టీ ప్లీజ్ అడుగే వేస్తే సిక్కిస్తుంది అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే కళ్ళల్లో కడివిడు సిగ్గు బుక్కల్లో బుట్టెడు సిగ్గు ఒళ్ళంతా ఒకటే సిగ్గు తిమ్మని నా అంతట నేను పెదవే విప్పి అడగాలంటే అయ్ బాబోయ్ సిగ్గు ఇస్తానని తానంతట తాను ఎదురే వచ్చి ఎదగు అంటే అడ్డగోలు సిగ్గు చీ 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 చిలిపి సాయిగా చేస్తే సిగ్గు వెలుపల సిగ్గు లోపల సిగ్గు సిగ్గు అమ్మ వీళ్ళు ఫోటోలోనే చెమట పట్టించారంటే ఏం చేసావురా చిన్న మిస్కమ్యూనికేషన్ తో మిమ్మల్ని ఇద్దరిని కమ్యూనికేట్ ఎలా చేసి మేమేం చేసావురా మరి మీ అందరు ఎక్కడ ఉంటే మా పనులు ఎలా అవుతాయి హలో మీ ఇద్దరు నన్ను ప్రేమిస్తున్నారంట కదా నువ్వు ఎక్కడున్నావు అంటే గుండెల్లో ఉన్నావు చూపించారు నిజం చెప్పు నీ మీద ఒట్టేసి నువ్వు నా గుండెల్లో పడతావా అలా ఇప్పటిదాకా ఈ అమ్మాయి కన్నుపడ్డ వాళ్ళందరూ ఈ షో నుంచి పారిపోయారు మీరు పారిపోతారు నాకు తెలిసి సరే ఫ్లెక్సీలతోనే ఇంత రొమాన్స్ చేసావంటే నీలో రొమాన్స్ చాలా బాగుంటదని అర్థమైంది కాబట్టి మరి ఇద్దరులో ఎవరో ఒకరిని ఏలుకో నువ్వే కాపాడాలి సుధీర్ నిన్ను కాపాడడం ఏంటి సుధీర్ దగ్గర నుంచి నిన్నెవరు కాపాడతారు సుధీర్ దగ్గర నుంచి నిన్నెవరు కాపాడతారు కంటెంట్ కోసమే చేస్తాను ఇలా మీరు మీద మీద పడిపోతారంటే అసలు ఏ కంటెంట్ అయినా కంటెక్స్ట్ అయినా ఒకటే కంటెంట్ ఇవేంటి నా పొయ్యి అమ్మ పడవ నువ్వు వెళ్ళు వెళ్ళు ఆల్రైట్ సో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ గేమ్ ఏంటి అంటే ప్రతి టీం నుంచి ఒక ఇద్దరు వస్తారు సే సపోజ్ ఫస్ట్ ఈ టీం ఆడుతున్నారంటే ఈ టీం నుంచి ఇద్దరు వస్తారు
ఒకరు ఇటువైపు నుంచి ఉంటారు, ఒకరు ఇటువైపు నుంచి ఉంటారు. అక్కడ కొన్ని ప్లకార్డ్స్ ఉన్నాయి. అందులో ఏ పదం అయితే ఉందో అది చెప్పకుండా వేరేది ఏదైనా దానికి సంబంధించి చెప్తూ ఆ పదం ఏంటో అవతల వాళ్ళతో గెస్ట్ చేయించాలి. ఓకే. అండ్ మీకు ఇంకో క్లూ ఇస్తున్నాను. మోస్ట్లీ నాకు తెలిసి ఇందులోని 90 to 99% తెలంగాణకి సంబంధించిన పదాలే ఉంటాయి. ఆల్రైట్, లెట్ మీ స్టార్ట్ విత్ Shravanti team. So first మా సైడ్ నుంచి ఫస్ట్ మా పెహల్వాన్ తో మొదలు పెడదాం అనుకుంటున్నాం. పెహల్వాన్ అట్లనే మా న్యూ మామ్. ఫస్ట్ 5 మాత్రమే వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ 5 మ్యాండేటరీగా వీళ్ళిద్దరు కాకుండా ఇంకోళ్ళు మార్చుకోవాలి. మీకు కూడా సేమ్ రూల్ అప్లైస్. ఓకే. ఆల్రైట్, సుజాత రెడీ? రెడీ. ఓకే, గో హెడ్. నువ్వు అంటావు కదా ఏదైనా అయిపోతే, నేను బొంద పెట్టా. ఏదైనా పెద్ద విషయం జరిగినా వాళ్ళు ఓదార్చడానికి మనం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మనం అంటాం కదా వాళ్ళని, పద చూసుకుందాము అంటాం కదా తెలంగాణలో. ఏమంటావు? అయిందేదో అయిపోని. అలాంటి దాంట్లోనే వస్తుంది. అయితే అయింది. అలాగే ఏమంటాం వాడుక భాషలో? నీకు ఒకవేళ ఇన్ కేస్ దానికి ఎక్కువ టైం అవుతుంది అనిపిస్తే అది కింద పెట్టేసి చూడకుండా ఇంకో దానికి వెళ్ళిపో. ఇది తరుణ్ భాస్కర్ సినిమాలో ఫేమస్ డైలాగ్. నా సావు నేను చస్తా నీకెందుకు. అలాగే ఆయన మొదటి సినిమా, అది సినిమా పేరు ఈ నగరానికి ఏమైంది. కలజోడిని ఏమంటాం ఇంగ్లీష్ లో? అట్లా వస్తుంది డైలాగ్. షేడ్స్, మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. మన పొద్దునే తినే బ్రేక్ఫాస్ట్ పేర్లు ఒక 2-3 చెప్పు. ఇడ్లీ, ఇంకా దోశ, పూరి. అలాగే వస్తుంది అనుకో. అప్పుడు నేను మీ ఆయనతో పాటు ఇంకొకరిని ఇంట్రడ్యూస్ చేశా. అతనికి టీమ్ లీడర్ గా ఇచ్చినప్పుడు అతనికి ఇది ఇచ్చారు. తర్వాత నేను వెళ్ళిపోయినాక మీ ఆయన అతను కలిసి చాలా స్కిట్ చేశాడు. ఇందాక బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు చెప్పింది కలిపి కిరాక్ ఉన్నది. ఇంగ్లీష్ లో ఏమంటాం ఇప్పుడు క్వశ్చన్ ని? ఎస్ ఆర్ నో, వై. అవునా కాదా? అట్లా తెలంగాణలో ఏమంటారు? ఎట్లా? డాగు. దసరా మూవీలోని నాని గారు కూడా అంటారు. ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్పావు కదా, ఎట్లయితే అట్లయితే. ఎట్లయితే అట్లయితే. తెలంగాణలో ఏమంటారు? అట్లా అంటారా లేదంటే ఎలా అంటారు? ఎట్లయితే అట్లా అయింది. బేసిక్ బాగా నిద్రపోతున్నాము, ఇంకా లెగలేదు, ఏమంటాం తెలంగాణలో? దున్నపట్లేక నిద్రపోతాను. లాస్ట్ 10 seconds. 10. సరే, పైన సూర్యుడు వచ్చేటప్పుడు ఏమంటారు? పొద్దైతుంది. ఇది అది కలుపు. ఏడ పొద్దైతుంది. 7. సుధీర్ను ఏమన్నా అంటాం కదా పడుకొని ఉంటే. దున్నపట్లేక అనుకున్నావనా? ఇందులో కరెక్టే. ఇందాక ఏడ అన్నావు, పొద్దు అన్నావు. పొద్దు ఏడ, పొద్దు ఏడ. ఏడ పొద్దు కరెక్ట్ గా వచ్చింది. 1. నువ్వు అంటావు కదా బాగది. మొత్తం టోటల్ గా అవుట్ ఆఫ్ 5 3 చెప్పారు, 2 చెప్పలేదు. దట్ వాజ్ వెరీ గుడ్ ప్లే. సో నెక్స్ట్ 5 ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి నవీన్ అక్క, ఇంకా విష్ణుప్రియ. ఆన్ స్టేజ్ ప్లీజ్. స్టార్ట్. వెరీ గుడ్. ఆల్రైట్, గో హెడ్. కోపంగా మనము ఏదైనా అంటూ ఉంటాం కదా, నార్మల్ గా ఇప్పుడు ఎవరైనా తప్పు పని ఏదైనా చేస్తూ ఉంటే మనం వాళ్ళని సుధీర్ మనిషివా అలా షోలో మనం ఇలా చెప్పినప్పుడు ఏమంటారు? సీక్రెట్ చెప్తున్నాడు. దాన్ని ఏమంటారు తెలుగులో? రహస్యం. నేను చెప్పింది ఏంటంటే మాక్సిమం తెలంగాణ వర్డ్స్ ఉంటాయి అన్నప్పుడు యు హావ్ టు లైక్ ఐ మీన్ రైట్ ఇన్ తెలంగాణ యాక్సెంట్ ఆర్. వాళ్ళు చూడు ఏదో చేస్తున్నారు అని అంటారు కదా ఇలా చెవులో చెప్తూ ఉన్నప్పుడు. దాగుడు మూతలు ఆడుతున్నారు, దొంగాట ఆడుతున్నారు. చెవుల దగ్గర చెప్పినప్పుడు ఇలా ఆడుతున్నారు అని అంటారు కదా, చెవుల దగ్గర చెప్తున్నప్పుడు. మీ ఇద్దరి తర్వాత చెవులో చెప్పుకోండి. నెక్స్ట్ గేమ్. ఇప్పుడు నార్మల్ గా మనం గేమ్స్ అవి ఆడుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా దాంట్లో ఏమంటారు తప్పు అది ఏమైనా చేశారు అని అంటే మనం తెలంగాణలో ఏమంటారు? తొండి. చెప్పండి. తొండి చేయకరా. చేయకుండా తొండి చేయకుండా ఆడరా. అంతే. అమ్మాయి చక్కగా రెడీ అయితే ఏమంటారు? అందాల బరాబర్ చెప్పిను. ఏరియాని తెలంగాణలో ఏమంటారు? దునియా. షోమి అన్నప్పుడు మనం ఏమంటాం? సుపి. అందాల దునియా చూపిస్తావా లేదా? అంతే, పర్ఫెక్ట్. అక్క ఫాస్ట్ ఇంకోటి. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఏదైనా తప్పు
తప్పు చేసింది అని అన్నప్పుడు పరిగెత్తి పరిగెత్తి అని చెప్తారు కదా. ఉరికిచ్చి ఉరికిచ్చిదంతా ఇంకోటి ఉరికిచ్చి కొడతా అంతే. లాస్ట్ 10 seconds. 10 కమాన్ 9 ఎక్కువ 8 యాక్షన్. నో యాక్షన్. 7 ఇప్పుడు 6 చెప్పు. ఏదైనా అంటే క్వాంటిటీ కొంచెం తగ్గిపోతే తగ్గించింది. 4 ఎక్కువ తక్కువ ఇంకా ఈ పని ఎక్కువ తక్కువ చేయాలి అంతే. నెక్స్ట్ టైం అప్. ఫస్ట్ చెప్పండి ఇది ఏంది గుసాయించి చూస్తున్నా ఏంది ఇది ఖచ్చితంగా నేను చెప్పేదాన్ని కాదురా. బట్ వాళ్ళు 3 చెప్పారు, మీరు 4 చెప్పారు, మొత్తం 7 రైట్ ఆన్సర్స్. గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్ గా పండగ అంటే ఆట పాట. ఆట చూసాం, ఇప్పుడు పాట చూడబోతున్నాం. ఓకే, లెట్ మీ వెల్కమ్ దెం. ఓ ముత్యాలారమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా కరిమప్పు వరిదొప్పు కన్ను గెలిపినమ్మా ఓ రాధా మాధవ నాది కేశవ అభిషేకాలన్నీ అందుకోవా. Oh shining, shining baby, my smiling, smiling ruby, I'm shaking jaldi nanne hattukowa. మరి ఇష్టంగా లాక్కోవా సిరిగంధాలాకోవా సరసంగా చేసేవా రసరంగా నా సేవా. Let me show you na jiva. Aurora Wanna get me now, wanna kiss me now, wanna touch me now, wanna take me baby, baby, baby. I go crazy looking at you, mera dil is breaking. హోరా హోరీ చూడరా ధీరా. అణువణువున తపన అలు పెరగని వెపన నిసికిరి కిరి కిరణ నీతోటి నేను పడగలనా. కసి మెరుపుల కరుణ సుఖ విరుపుల సుజన జగమెరుగని జగన నీ పైకి నేను ఎగబడన. మగసిరి గడసరి ద్విగుణ సొగసరి గడసరి దిగుణ సరసకు సరసులు దిగన చెలి సరసకు సరసుల దిగన. నువ్వే చెయ్యందయ్యా నీతోనే నేనే చెందయ్యా పువ్వుల హారం దయ్యా విధియా తదియా అక్కరలేదయ్యా వయసే సయ్యందయ్యా వేదాలే వల్లించొద్దయ్యా మనసే కలిసిందయ్యా మమ జీవనమే మన దినచర్య మాప మాప మాపరి మగరిస దిన్నక్క దిన్న జియా నిన్నే ప్యార్ కియా పాగల్ హో గయా బిల్లాని బల్లా దిల్లానా దిల్లానా నా కసి కళ్ళ కోన చిక్కు చిక్కు చిందయ్యన్నా ముద్దు చలమిన్నా అది ఎంత చిన్నదైనా చిక్కు చిక్కు ఇచ్చేయన్నా. కన్ను గిట్టితే సుల్తానా కసి కట్టు దాటరా దీవానా. కొంటె ముత్తుల కప్పం కట్టి కాటే వేసేనా. తిల్లానా తిల్లానా సూపర్ యార్.
వాట్ ఈస్ సింగింగ్, వాట్ అన్ ఎనర్జీ. మధ్యలో తను పాట పాడుతూ మైక్ ఇలా ఇలా అని దాన్ని టకటకటకటక వేసాడనమాట. సూపర్ బియర్. గాయత్రి గురించి తెలుసా? తను పాడుతా తీయగాలు అని అద్భుతమైన కవితలు చెప్తాది. కవితలు ఇక్కడ ఏమన్నా మా బావను ఉద్దేశించి ఒకటి చెప్పవా? ఓకే ఓకే చెప్తాను. yes go ahead shoot it. ప్రేమ పాఠాలు చెప్పే మాస్టారు అమ్మాయిల్ని చూస్తే ఆగదు అతని జోరు, తనలో ఉంది ఆగని ఫైరు, అతనే మన సోగ్గాడు సుధీరు. థ్యాంక్ యూ అండి చెప్పినందుకు. ఇంకెవరి గురించి అన్న ఏమన్నా ప్రిపేర్ అయ్యారా? ఆశు గురించి. ఆశు గురించి. యా, మనం ఎక్కడ చూసున్నాం ఇలాంటి పీసు. చూడ్డానికి చాలా క్లాసు, నిజానికి ఊర్ర మాసు. ఒక నిమిషం, మెయిన్ లైన్ ఇక్కడే ఉంది. తనే అన్నీ తనే చేసేస్తున్నానని ఫీల్ అయిపోయే మన ఆశు. ఫస్ట్ అంతా ఇలా లేపి ఒకేసారి కింద పడేసినట్టుంది. ఈవిడ గురించి ఏమన్నా ఉందా? ఉందండి. చెప్పండి. చీకటిలో కూడా మెరిసే కాంతి, అబ్బో సుధీర్ మరదలు అని అనుకోవడమే తన భ్రాంతి. పన్ను మీద పన్ను చూస్తే పోతుంది మతి, తనెవరో కాదు ఈ షో సర్వం తనే అని ఫీల్ అయ్యే మన శ్రవంతి. నువ్వు సిగ్గుపడకమ్మా, మాకు చచ్చిపోవాలనిపిస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్ అండ్ బతుకమ్మ స్పెషల్. అండ్ మీకు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గివ్ ఇట్ అప్ ఫర్ దెమ్. సో అశు, ఫస్ట్ గేమ్ వాళ్ళు అవుట్ ఆఫ్ 10 7 చెప్పారు. ఒక్కటి ఎక్కువ చెప్పిన అంటే 8 చెప్తే యూ విల్ బి విన్నర్స్. మా సైడ్ నుంచి వీరుడు సూర్యుడు వీరుడు ఎవరు? మా ఇంటి పెహల్వాన్, మా తెలంగాణ ఆడ పులి శ్వేత నాయుడు. డన్. యా గో. మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీట్. 3 words. ఓకే. సెకండ్ వచ్చేసి జోక్స్ ఏమంటాం తెలంగాణలో? జోక్స్. మజాక్. జోక్ కా జోక్. మజాకులు. ఫస్ట్ ఏమో అరే నువ్వు చాలా బాగున్నావు, చాలా ఏమంటారు తెలంగాణలో? మస్తు. మస్తు జోకులు వేస్తున్నావురా. జోకులు కాదు, జోకులు తెలంగాణ. మస్తు మజాకులు చేస్తున్నావురా. అమ్మాయిని తెలంగాణలో ఏమంటాం? పోరి. క్యాట్ ని తెలుగులో ఏమంటాం? పిల్లి. పిల్ల. అబ్బా. అమ్మాయి చాలా బాగుంది ఏమంటారు? బాగుంది. బాగుంది తెలంగాణలో. పోరి బుగ్గలు మస్తుగున్నాయి. రోజ్ కలర్ కూడా ఉంది మధ్యలో. పిల్ల ఎరుపు బుగ్గలు మస్తుగున్నాయి. సరే నెక్స్ట్ నేను చెప్తాను తర్వాత. హిందీలో అంటే ఏమంటారు? అంటే మతలబ్. ఏం మతలబ్ ఏమంటాం? డోంట్ డూ దిస్. చేయకు. నాకు పుట్టే పాపను బాబును ఏమంటాం? బిడ్డ పుట్టింది. మొత్తం కలిపి చెప్పండి. మతలబ్ చేయకు బిడ్డ. ఇస్మార్ట్ శంకర్ మూవీ తెలుసా అన్న? అందులో సూపర్ హిట్ సాంగ్. నీకు బ్రెయిన్ ఏమంటారు తెలంగాణ? ఇంకా దమాక్. నాకు కడుపులో మొత్తం ఉల్టా అవుతుంది ఏమంటాం? దమాక్ ఉల్టా ఫిరాయించింది అనుకో. దమాక్ ఖరాబ్ అయింది. అంతే. దమాక్ ఖరాబ్. అంతే. పుష్ప మూవీలో సాంగ్ ఒకటి వస్తున్నాయి ఫీలింగ్స్. వస్తున్నాయి ఫీలింగ్స్. ఓకే. ఏం ఫీలింగ్? ఏంటిది? ఏంటిది? అబ్బా రొమాంటిక్ ఫీలింగ్. సో ఫస్ట్ 5 లోనే 4 రైట్ ఆన్సర్స్. దట్ ఇస్ ఎ గుడ్ జాబ్. All right, so Ashu. Yes. Next 2 members evaru? Sripriya and Maheshwar. On stage, please. Okay, here you go. Your time starts now. హెల్త్ బాగోకపోతే ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం? దాకానా? ఫస్ట్ వర్డ్ కరెక్ట్. ఇంకొక వర్డ్ ఉంది. ట్రై ఏదో ఒకటి సిచువేషన్. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళి లాస్ట్ ట్రై చేయి. లాక్కొని వెళ్ళిపోవడం దాన్ని ఏమంటారు తెలంగాణలో? పట్టుకపో. ఇంకా సిచువేషన్ చెప్పు. ఎవరిపైన కోపం వస్తే నిన్ను నరుకుతా చంపుతా దానికి ఏమంటారు తెలంగాణలో? నీ అవ్వ దీని తల్లి చూసుకుందాం దీని సంగతి.
కీమా కీమా చేస్తా. దాన్నే ఇంకొక వర్డ్ ఏమంటారు? బొక్కలు చూర చేస్తా. సరే నెక్స్ట్ నెక్స్ట్. తిరుగుతుందిరా. జాగ్రత్తగా పోయిరా అన్నదాన్ని తెలుగులో తెలంగాణలో ఏమంటారు? బైలం బిడ్డ. అలాంటిదే. వెళ్ళిరా అన్నదానికి తెలంగాణలో ఏమంటారు? బైలం పోయిరా బిడ్డ. బైలం పోయి బిడ్డ లేదు. పోయిరా బిడ్డ. గుండెని తెలంగాణలో ఏమంటారు? గుండె. ఒక సినిమా కూడా ఉంది, నితిన్ సినిమా ఉంది. హృదయ కాలేయమా. హృదయ కాలేయమా. గుండె నితిన్ సినిమా ఉంది. గుండె జారి గల్లంత అయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫేమస్ సినిమా జల్సా. అందులో క్రికెట్ టీం ఉంటది లాస్ట్ లో. ఖుషి అమ్మాయి సన్న ఖుషి. దిల్ ఖుషి అయిపోయిందిరా బై. ముక్కలు ముక్కలుగా నరుకుతా అన్నదాన్ని తెలంగాణలో చెప్పు. 6 చూర చూర చేస్తా. సరే వేరేది. 4 మేకని ఇంకొకటి ఏమంటారా? మేక ఇంకేముంటాయి జాతులు? బకరీ. 2 1 టైం అప్. Congratulations! Thank you! బావగారు వయసులో పెద్ద అలాంటివి చేస్తే నా ఆయుష్ తగ్గిద్ది. అయిందా? బాగైందా? బావగారు మనం ఈ రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం కాబట్టి అవును. వాళ్ళకి సమానంగా పోటీ ఇవ్వడానికి అండ్ నీతో పాటు మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మా వైపు నుంచి కూడా చిచ్చర్ పిడుగులు రెడీగా ఉన్నారు మంచి పర్ఫార్మెన్స్ తో. మనం కూడా అంతకు మించి ఇవ్వగలమా? ఆ పర్ఫార్మెన్స్ చూస్తే అది కళ్ళు తిరిగి పడిపోయిందంట. కానీ ఈ పర్ఫార్మెన్స్ చూస్తే నువ్వే వచ్చి నాకు స్వయంగా ముద్దు పెడతావు. నాని పర్ఫార్మెన్స్ చూడడం ఎందుకు? ఓకే, లెట్ మీ వెల్కమ్ దెం. పాల పిట్టలు చూడాలే, పారే వాగుల ఈదాలే, నింగికి నేలకు నిచ్చెనలేసి సుక్కలు కోసుక రావాలే, వెన్నెలతో జత కట్టాలే, పున్నమి నవ్వై నవ్వాలే, చిన్నలు పెద్దలు కలవాలే, సింగిడిని నేలకు దింపాలే. కొమ్మరెమ్మ కొండ కోన చెరువు గట్టు తానాలు ఆడే వాన జల్లులు, ఊరే తేనె పూల గాలిలోన తేలి ఉమ్మెదలే కోలాటాలు ఆడెనో, వాగు వంకల్లే పొంగి పారినాయో, ఊరు ఊరంతా ఊగి ఆడినాదో, ఏటి నవ్వే ఎన్నెలై ఒలికిందో, ఏటి నవ్వే ఎన్నెలై ఒలికిందో, పూసిన చెట్టువమ్మ పూల గట్టువమ్మ, పూసిన చెట్టువమ్మ బుట్టవమ్మ నీవే, గౌరమ్మ పుడమి సిరుల తల్లివే, పాల పిట్టవమ్మ పాటవమ్మ నీవు, మా పల్లె తల్లి పాల వెల్లివే. మెరుపులా లా లా ఆడతా తా తా, పిడుగులా లా లా రేగుతా తా తా, దమ్ముంటే కాసుకో ఛాలెంజ్ చేసుకో, డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా, కాళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే ఖల్ ఖల్, కప్పున మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్, నవ్వుల లేవున ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల పాకుల్, ముని పంటితో నొక్కితే పెదవుల్, ఎర్రగా అయితది రామన దిల్, చురియా 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 అది సురుమో పెట్టిన చురియా, అది రమ్మంట రాదు రసలియా, దాని పేరే సారంగ దరియా, దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రేఖలు మెరియా, అది రమ్మంట రాదు రసలియా, దాని పేరే సారంగ దరియా, దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజంటు రేఖలు మెరియా, అది రమ్మంట రాదు రసలియా, దాని పేరే సారంగ దరియా. రోజాలు లేతవన్నే
నీకే మరే మతిలేని సుందరే జింగ్ జక్క చా చక్క జింగ్ జక్క చా గోపాల బాల పరగి కోలా ఈ కైపు ఎలా ఊపర ఉయ్యాల మైకంలో మయ సభ చూడు మహారాజా రాణా తోడు సాగని మరే సరదాల గారటే జింగ్ జక్క చా చక్క జింగ్ జక్క చా పిట్ట కొంచెం కూతగనం అని చెప్పని అంటారు కదా, అంటే చోటా ప్యాకెట్ బడా ధమాకా. మా వాళ్ళు పాట పాడిన దాన్ని తట్టుకోవడానికి పెద్దవాళ్ళని పంపిస్తే మేము సరిపోము, పిల్లలతో చిన్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయొచ్చని. వీళ్ళ పెర్ఫార్మెన్స్ కి మీరు కూడా మీ సైడ్ కూడా వచ్చి డాన్స్ చేశారు కదా. ఇప్పుడు మా వాళ్ళు బాగానే పాడారు కాబట్టి మీ వాళ్ళు ఇరగొట్టారన్న, వీళ్ళు కూడా ఇరగొట్టారంట. మరి ఇంకోటి పోటీ పెట్టుకోండి. ఓ పని చేద్దాం, ఇప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు నలుగురు కలిపి పెర్ఫార్మెన్స్ అడుగు. వావ్ ఫ్యాంటాస్టిక్. తెలిసిపోతుంది కదా, అప్పుడు ఈక్వల్ అయిపోతుంది కదా. ప్లీజ్ ఆన్ స్టేజ్. శంకరాభరణము పాదాని శంకరాభరణము పమగరి గమపదని శంకరాభరణము సరి సరి గపని సని గపమ దని దపమగ పమగ పని ద సని గరి శంకరాభరణము దప దమ మ పద ప మ పద ప గప దమ మ ప మ గ మ ద ప మ గ గమ మ ద దని ని మ ద దని ని రి గ ని రి గ గమ మ గ గ రి స స ని ని ద ద ప శంకరాభరణము రి స స స రి స స రి స స స రి స రి స రి స రి స రి స ని ద ని 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 ద ద ని ని ద ద ని ని ద ని ని ద ని స ద ని స ద ని ద ద రి స ని ద ప ద ద ద గరి గ మ మ గ గరి గ మ మ గ గరి గ మ ప ద మ ప ద మ ద ప మ గ రి స రి స ని ద స రి గరి మ గ ప మ ద ప మ గ ప మ ద ప ని ద ప మ ద ప ని ద స ని ద ప ని ద స ని రి స గ రి స గరి స ని ద రి స రి స ని ద ప స గరి స ని ద రి స ని ద ప స ని ద ప మ రి స ని రి స ని ద ప ని ద స ని ద ప మ ప రి స ని ద ప స ని ద ప మ ద ప మ గ రి గ మ ద రి ద ని ప ద మ ప రి స ని ద ప ని ద ప మ గ రి రి స ని ద ప మ గ రి స ని శంకరాభరణము శంకరాభరణము అసలు ఎంత అద్భుతంగా పాడారంటే నలుగురు కలిసి ఒకేసారి ఒకేలాగా పనిచేస్తే ఎలా ఉంటుంది అంత మిర్రర్ రిఫ్లెక్షన్ గా అంత పర్ఫెక్ట్ గా పాడారు. అరే బ్యూటిఫుల్ సూపర్ టాలెంటెడ్. మేమేమనుకుంటాం అంటే పాట పాడేటప్పుడు నేను నలుగురిలో ఎవరి మొహం చూద్దామని లిప్పులన్నీ చూస్తుంటే 4 లిప్పులు ఒకటేలాగా ఉన్నాయి. ఒకేలాగా అదే చెప్తాను. అంటే ఆ పిల్లలు ఇప్పుడు మీరంటే ఎన్నో సీనియర్ మీరు ఎన్నో చేసి ఉండొచ్చు కానీ పిల్లలు వాళ్ళ ఆ చేతులు కూడా అందరి ఒకటేలా. ఎగ్జాక్ట్లీ చేతులు కూడా నేను అదే అబ్జర్వ్ చేశారు. చాలా బాగా పాడారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా పర్ఫార్మెన్స్? చెప్పేం లేదు, మాటలు లేవు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ. Once again, thank you so much for the mesmerizing, magical performance from all 4 of you. And meeku kuda Batukama Pandaga Shubhakankshalu. Thank you so much. God bless you. Long way to go. And all the very best for the finale of Paadta Teega. Thank you so much both of you. అద్భుతమైన పోటీలు జరుగుతున్న ఇద్దరి మధ్య మంచి సింగింగ్ కాంపిటీషన్ అద్భుతంగా జరిగింది. అటువైపు సింగర్స్ మంచి సింగర్స్ వచ్చారు, ఇటువైపు సింగర్స్ వచ్చారు. మరి నెక్స్ట్ ఏదన్నా డాన్స్ లాంటిది ఏదన్నా చేస్తే బాగుంటుంది. మీ వైపు నుంచి ఎవరైనా ఉన్నారా? మా సైడ్ నుంచి అచ్చమైన తెలుగంధం నాట్యం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మా నవీన గారు అండ్ విష్ణుప్రియ రెడీగా ఉన్నారు. వాళ్ళిద్దరితో పాటు ఒక క్యామియో కూడా ఉండబోతుంది, మామూలుగా ఉండదు. అవునా? నువ్వు క్యామియో అన్నావా క్యామియల్ అన్నావా?
Let me welcome Vishnupriya and Navina for a beautiful dance performance along with a cameo on stage, please. కంఫర్ట్ ఉన్నట్టుంది రోజులో చాలాసేపు ఉండిపోయారు. బాగానే ఉంది, బట్ నువ్వు తొందరగా వచ్చావు అంతే. పెళ్ళయింది, కొంచెం పెళ్ళైన వాళ్ళగా బిహేవ్ చేయండి ప్లీజ్, ఓకేనా? ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు? కానీ చాలా ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ గర్ల్స్. అసలు ధనరాజ్ అన్న చాలా రోజుల తర్వాత డాన్స్ చేయడం చాలా సూపర్ గా. అసలు ఏమన్నా వేసామన్నా? అసలు ఏదన్నా నీ తర్వాతే డాన్స్ అంటే సుధీర్.
ఆహాహాహా మీరు సంఖ్యలు కొట్టుకోవాలి, మీరు తాళీలు కొట్టుకోవాలి. ఏం చేశారు అబ్బా బాబా బాబా. నవదీపు శివబాలాజీ సూపర్. ఈడేం చేశాడు? ఒంటి మీద డ్రెస్ వేసాడు. కాదు, చాలా బాగా చేశారు కదన్నా, చాలా అద్భుతంగా డాన్స్ వచ్చినోడు చెప్తున్నాడు, నువ్వు నాకు చెప్తే నేను ఎలా వింటాను? వాడు చెప్పాడు, అర్థం ఉంది, నువ్వు చెప్పుకుంటున్నావు ఎందుకు? రగన్న డాన్స్ ఏ మాట మాట చాలా ఎరగొట్టారన్న ముగ్గురు. ఎవరు ముగ్గురు? ముగ్గురు చాలా బాగా అయితే గ్యారంటీ. ఏ ఇద్దరు నాకు తెలియదు. సరే ఇప్పుడు అంటే ఇప్పుడు నా డాన్స్ కన్నా మీ వాళ్ళు వేసే డాన్స్ ఇంకా బాగుంటుందా? వాళ్ళు ఏమేస్తారు ఇప్పుడు చూపిస్తా, అది చూసి అంతవరకు నేనేం మాట్లాడను. ఓహో, ఇప్పుడు వాళ్ళ సైడ్ డాన్స్ ఉంది. డాన్స్ అంటే ఇది కాదు, మీ వాళ్ళు వచ్చి చూపిస్తారని మీరు అంటారు. మరి ఆబ్వియస్ కాదు, మీ వాళ్ళలో నువ్వు కూడా ఉంటావుగా. అది తర్వాత, అది జాలి, అది సర్ప్రైజ్. అదిదా సర్ప్రైజ్. బావా నీ డాన్స్ కోసం వెయిట్ చేస్తున్నావు. అశు నా డాన్స్ కాదు, మా వాళ్ళ డాన్స్. సెవెంత్ సైడ్ నుంచి అంటే పెళ్లి వాళ్ళ తరపు నుంచి ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. ఇప్పుడు పెళ్లి కాని తరపు నుంచి అశు అండ్ టీమ్ ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ దెం. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఆ కుర్చీని మార్చబెట్టి
డాన్స్ బాగా చేశారని నేను చెప్పాలి, బావా. మీరు కాదు. అర్థమైందా? బాగా చేయడం కాదు, ఇరగొట్టాడు. సర్లే, ఏదో యాంకర్వి అందరిని వచ్చిన వాళ్ళు అందరిని పొగడాలని పెట్టుకోకుండా వాడు ఏం చేసాడు? అసలు ఏం జరిగింది ఇక్కడ? బతుకమ్మ స్పెషల్ లో మనుషులు బతికించాలరా. ఇది డాన్స్ కాదు అంటే మరి ఇదే పాట పెడితే మీరు ఇద్దరు చేయండి, ఇద్దరు ఎవరు బాగా చేస్తారనేది చూడొచ్చు. ఇద్దరు బాగా చేశారు. మీకో స్టైల్ ఉంది, ఆయనకో స్టైల్ ఉంది, ఇద్దరు బాగా చేశారు. మధ్యలోకి రా అని కొట్టేస్తా ఇప్పుడు. వద్దన్న, ఈ గొడవ ఇక్కడ కాదు. కాంపిటీషన్ అని మిగతా గేమ్స్ ఆడి ఎవరు గెలుస్తారో వాళ్ళు పండగ చేయాల్సిన. బావా ఇదంతా కాదు, అశు సైడ్ నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ వచ్చాయి, మా సైడ్ నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ వచ్చాయి. మరి నీ సైడ్ నుంచి ఏం లేదా పండగ స్పెషల్? కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. బతుకమ్మ పండగ ఇవాళ. బతుకమ్మ పండగ ఆవిడ పాట లేనిదే పూర్తవ్వదు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. సో అలాంటి ఒక అద్భుతమైన పర్సన్ ఇక్కడ తీసుకొచ్చి ఆడియన్స్ కోసం, మనందరి కోసం ఒక మంచి సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాం. సో లెట్ మీ వెల్కమ్ మధుప్రియ ఆన్ స్టేజ్ ప్లీజ్. గుమ్మరే గుమ్మ గుమ్మ గురుగు పూల జాతర, తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కనలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా, వంత పాడుతూ మురిసే వనితలు నిన్ను ఊరూరా, పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా, పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా, కొలువు తీర గౌరమ్మ కుంకుమలే దిద్దగా, గుమ్మరే 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 గుమ్మ గుమ్మ గునుగు పూల జాతర, తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కనలో కొమ్మారమ్మ
ఇప్పటివరకు ఈ పాటలన్నీ విన్నాం కదా. తెలంగాణలో అమ్మ ఎంత పవిత్రమో బతుకమ్మ కూడా అంతే పవిత్రము. బతుకమ్మ అమ్మ రెండు కలిపితేనే తెలంగాణ కల్చర్ కాబట్టి. సో అమ్మ గురించి ఒక పాట మీ అందరి కోసం. అమ్మా నీ మనసు గొప్పదిలే, త్యాగానికే తల్లి పేగు నువ్వే. అమ్మా నీదెంత జాలి గుణమే, జగమెల్ల కరుణతో చూస్తావులే. ఏ జన్మల పుణ్యము ప్రాణం పోసి ప్రేమను పంచినవే. ఎన్ని జన్మలు ఎత్తిన తీరనే నా తల్లి రుణమెట్ల తీర్చుకోనే. తల్లి నవ్వుతా నీకు మళ్ళీ జన్ముంటే నా కన్న తల్లి. అమ్మా నీ మనసు గొప్పదిలే, త్యాగానికే తల్లి పేగు నువ్వే. అమ్మా నీదెంత జాలి గుణమే, జగమెల్ల కరుణతో చూస్తావులే. నీ కడుపుల వడ్డ సంధి ఎన్ని బాధల కోర్చినావు. నీ ఊపిరి పోగు చేసి నాకు ఊపిరి పోసినావు. నీ పేగును తెంచుకున్నా, నీ ప్రేమను పంచుకున్నా. ఓడి ఊయల చేసుకున్నా, గుండె సడినే నేను విన్నా. నీ ఏలు బట్టే ఆటలాడుకున్నా, నువ్వు పాడుతుంటే పాట నేర్చుకున్నా. అమ్మా నీ మనసు గొప్పదిలే, త్యాగానికే తల్లి పేగు నువ్వే. ఎంత ఎనర్జెటిక్ సాంగ్స్ పాడిందో, అంతే ఎమోషనల్ సాంగ్స్ దేవుడి గురించి అంతా సచ్ బ్యూటిఫుల్. ద ఫెస్టివల్ ఇస్ కంప్లీట్ అని అనిపిస్తుంది మాట నిజంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మేము తెలంగాణ సంస్కృతికి సంబంధించిన ఎనీ ఫెస్టివల్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నా సరే ఒక ఫోన్ కాల్ చేసి ఇలాగ ఉన్నది ఒక పాట పాడాలి అని చెప్పానంటే ఇమీడియట్ గా రెస్పాండ్ ఇమీడియట్ గా వస్తూ ఉంటాం. స్పెషల్ థ్యాంక్స్ టు జ్ఞాపిక. ఎప్పుడు బతుకమ్మ పండుగన్న ఏ పండుగన్న బోనాలైనా ఇంటికి ఒక ఆడబిడ్డను పిలుచుకున్నట్టు నన్ను పిలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు మీకు అండ్ తెలంగాణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఓకే, ఒక స్మాల్ క్వశ్చన్. సో ఈ బతుకమ్మ పండగకి ఒకవేళ మీరు ఏదన్నా కోరుకోవాలి అనుకుంటే ఏం కోరుకుంటారు? బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల పండుగ కాబట్టి ప్రపంచంలో చాలా మంది ఆడబిడ్డల్ని చాలా సిచ్యువేషన్స్ చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం కాబట్టి ఆ బతుకమ్మ తల్లిని కోరుకునేది ఒకటే, అందరు ఆడబిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటా. థ్యాంక్ యూ. Once again, thank you so much for being on Family Stars. Come on, give it up for Madhupriya. మధు అలా వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. పెళ్ళైన వాళ్ళు చేయాలా? ఏం చేయాలి పెళ్ళైన వాళ్ళు? ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఏంటది? బతుకమ్మ పండుగ పెళ్ళైన వాళ్ళు చేస్తే బాగుంటదా, లేకపోతే పెళ్లి కాలేని ఇంత అందమైన ఆడపిల్లలు చేస్తే బాగుంటదా అని. దీనికి సపోర్ట్ చేయడానికి పహల్వాన్లు కూడా వచ్చారు. ఇప్పుడు నీ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత మనకు గోల్డ్ బ్యాగ్ కావాలి కదా. అవును. అంటే మా మధుకి ఇంకా పెళ్లి అవ్వలేదు కదా. సో టెక్నికల్ గా ఎవరి టీం గెలిచినట్టు? అలా ఏం కాదు, అలా ఏం కాదు, ఆవిడ న్యాయం చెప్తారు. బావా మీరేదో చేస్తున్నారు కదా నేను పిలిచాను స్పెషల్ పర్ఫార్మెన్స్. ఇది నువ్వు వచ్చి మధ్యలో సంచులు దొబ్బేసి సంచులు దొబ్బేశారు. తెలియదారులు చూపించుకే డైరెక్ట్ గా ఇప్పుడు ఆ టీం లీడర్ నేనే వచ్చి పాట పాడుతాను. గోల్డ్ బ్యాగ్ ఎవరికి వస్తే చూద్దాం. తను పాడుతుంది, నేను పాడుతాను. నువ్వు గనక పాట పాడతానంటే అక్కర్లేదు, ఈ బ్యాగ్ నువ్వే తీసుకో. నా ప్రాణమా నేను నా పాటలు పాడితే మీరు వెళ్ళిపోండి అర్జెంట్ గా. మీరు వేసిన పాట కూడా నన్ను తిడుతున్నట్టే ఉంది. వాళ్ళిద్దరు పౌరాల్లో ఉన్నారు, నేను పంజరంలో ఉన్నాననే. ఓకే, దట్ వాస్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ ఫెస్టివల్ ఎపిసోడ్ సూపర్ గా వెళ్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ గేమ్ కి వెళ్ళాలి. సో కెన్ వి హావ్ ద ప్రాపర్టీ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ టాస్క్ ఏంటంటే ఇక్కడ మీ అందరికి బ్యూటిఫుల్ రోజెస్ కనబడుతున్నాయి అండ్ ప్రతి రోజ్ కి ఒక చిట్ కట్టి ఉంది. ఇక్కడ మీరు చూస్తే ప్రతి చిట్లోని ఒక టాస్క్ ఉంటుంది. ఇందులోని ప్రతి ఒక్క టాస్క్ కి గోల్డ్ బ్యాగ్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా నాకు అనిపించాలి బాగా చేశారు అని చెప్పానండి, మీ వైపు అయినా సరే. ఓకే, సో నౌ డెమో కోసం ఏం చేద్దాం అని చెప్పారంటే ఫస్ట్ మీ పైల్వాన్లు వచ్చారు కదా, సో వాళ్ళతోని ఒక టాస్క్ ఆడిద్దాం. ఒక టాస్క్ చేసిన తర్వాత అప్పుడు మీకు అర్థమైంది ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పాను. సరే, ఫస్ట్ రగన్న.
రజనీకాంత్ గారి లాగా యాక్ట్ చెయ్యాలి. బావా నీలాంబరి వద్దా? వద్దమ్మా. కలైవర్ గారు ఏదన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇది కేవలం ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రక్రియ మాత్రమే. ఓకే, ఆల్ ది బెస్ట్ అగన్నా. 3, 2, 1 సౌండ్. ఆయన ఎనర్జీని, ఆయన స్టైల్ని, ఆ గ్రేస్ని ఎప్పుడూ మ్యాచ్ చేయలేము. బట్ స్టిల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ట్రై. గివ్ ఇట్ ఫర్ రగన్నా. అక్కడ చేసింది మీరు చూసారు కదా, ఇక్కడ చేసింది కూడా మీరు చూడాలి కదా. ఇటువైపు నుంచి తోప్ తురుం ఖాన్ మన ధనరాజ్ గారు వస్తున్నారు ఇక్కడ నుంచి. ఏది ఇప్పుడు సేమ్ టాస్క్ చేస్తారు ఆయన, అంతే కదా? ఆగు ఇదిగో చెయ్యి ఉంది కదా, చెయ్యాలి. సో ప్రెసెంటింగ్ యూ వన్ మోర్ రజనీకాంత్ గారు ఫ్రమ్ ఫ్యామిలీ స్టార్స్. ఆల్ ది వెరీ బెస్ట్ ధనరాజ్ అన్న. 3, 2, 1 సౌండ్. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్టుకున్నాను. 2 లారీ జనాలు తీసుకెళ్లి ప్రవీణ గారు బట్ గుడ్ జాబ్ గివ్ ఇట్ అప్ ధనరాజ్ అన్న. థాంక్యూ. బావా అన్ని బానే ఉన్న చూయింగ్ గమ్ నా నెత్తి మీద ఎందుకు కొట్టారో అడగాలి. అదే ఆయన డైరెక్ట్ గా ఇస్తే రజనీకాంత్ గారి స్టైల్ ఎలా ఉంటుంది, దేని మీద కొట్టి అలా తీసుకుంటారు. నాకు అది కొంచెం కనిపించింది, కొంచెం రాయి లాగా. కర్రేసి ఇస్తాడు, ఆయన బబుల్ గమ్ ఇస్తాడు. నేను ఏంటి ఇక్కడ నాకు అర్థం కాదు. బట్ రగన్న ధనరాజ్ అన్న ఇద్దరు నిజంగా అంటే ఇట్స్ బీన్ సో లాంగ్ కదా ఒక స్టేజ్ మీద పనిచేయడం అదంతా. బట్ ఐ ఫెల్ట్ గుడ్. అదే డాన్స్ కానివ్వండి, ఈ టాస్క్ కానివ్వండి, ఇది కూడా ఇట్స్ రియలీ నైస్ యాక్చువల్లీ. ఎంటర్టైన్మెంట్ కోసం ఈ రోజు బతుకమ్మ ఈవెంట్ కోసం చేశాం, కానీ డెఫినెట్ గా రజనీకాంత్ గారిని ఇమిటేట్ చేసే వాళ్ళు చాలా మంది బాగా ఇమిటేట్ చేస్తారు. మేము ఏదో ఫన్ టాస్క్ లో చేస్తాం. ఎగ్జాక్ట్లీ. యా. ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ అశ్విన్ టీమ్. మా సైడ్ నుంచి ఇప్పుడు నట కిరీటి, నట బీభత్స, నట భయంకర, శ్వేతా నాయుడు వస్తుంది. అవును, ఎందుకురా అందరూ బాబాయ్ ఏమేయాలి? అకౌంట్ లో డబ్బులు వేయండి. మీ ఇష్టం, కెన్ పిక్ ఎనీ ఫ్లేవర్, మీ ఇష్టం. నువ్వు వెళ్ళి టాస్క్ ఆడమని చెప్పావు, అర్థమైందా? బావని బొట్లో వేసుకోమని చెప్పలేదు. చంద్రముఖి లాగా యాక్ట్ చెయ్యాలి. రెడీ? 3, 2, 1 సౌండ్.
సూపర్! మీరు ఏదో బయటికి చాలా సాఫ్ట్ కనబడుతున్నారు కానీ అమ్మో ఇన్ని షేడ్స్ ఉన్నాయా? నిజంగా క్లాసికల్ అంత బాగా చేస్తా నాకు తెలియదు బేసికల్లీ, బట్ ఇట్స్ రియలీ గుడ్. ఏదో బాగా ప్రాక్టీస్ చేసి ఒక 2 రోజులు చేసినట్టు ఉంది. ప్రాక్టీస్ చేసి ప్రాపర్ గా చేసినట్టు అనిపించింది. డెఫినెట్లీ యూ విల్ విన్ అ గోల్డ్ బ్యాగ్. ఆ బ్యాగ్ లో సగం సామాన్లు బావ కూడా బాగా చేసాడు ఇలాగని. నేను ఓన్లీ జస్ట్ హెల్ప్ చేస్తాను, మీరు అందరు లాగేస్తున్నారు, పొద్దు నుంచి లాగుతానే ఉన్నారు. ఇది ఎక్కడ చినిపోద్దని భయంగానే ఉంది నాకు. వాళ్ళు సుధీర్ ని ఏదైతే చేశారో దాన్ని మించింది చేసి మనం కూడా తీసుకురావాలి. ఓకే, నెక్స్ట్ 17 టీమ్. మా సైడ్ నుంచి మా సున్నుండ. You can pick any rose. కాంచనా లాగా యాక్ట్ చేయాలి. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండగా ఒళ్ళు నరక కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచనా. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచనా. కసిక నిన్ను ఖండించేసి పోగా కాళ్ళ రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాలి వచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచనా. ఏయ్ ఏంటి రోజు పసుపు రాసుకుంటున్నావు? తెలిసిపోయిందా ఏంటి? చూసేసావా? ఓన్లే అయినా ఆడవాళ్ళే కదా అలంకరించుకుంటున్నారు, మగవాళ్ళేం కాదు కదా. చెప్పు ఏమైంది? కాంచనారా గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా సూపర్ 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 నిన్ను మింగివేయ కాలి వచ్చరా రే రే రే. నాకు తెలిసి ప్రతి టాస్క్ కి ఇలాగ ఏదైనా గోల్డ్ బ్యాగ్ పెట్టాలేమో. అసలు ఎంత ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు అందరూ. మీరైతే అసలు యాజ్ ఇట్ ఈస్ గా అసలు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీబడి గేవ్ స్టాండింగ్ అవేషన్. ఇంత టాలెంట్ ఉన్న మీక మా డెమో చూపించాం సిగ్గాస్. అనవసరంగా మీరు డెమో చూపించారనేది అనిపిస్తుంది అన్నమాట. బట్ ఐ ఫీల్ దిస్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ డిజర్వ్ 2 gold bags actually. గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాలి వచ్చరా రే రే రే. yes అశు yes నెక్స్ట్ ఎవరు వస్తారు మీటింగ్? నెక్స్ట్ అందమే అసూయ పడేలాగా ఉండే మా మహేశ్వరి. You can pick any rose. యాక్చువల్లీ బతుకమ్మ పండుగ అంటేనే అంటే పూలు ఉంటుంది అలంకరించడానికి అంతా, రైట్? సో ఆ పువ్వుల్ని అమ్మాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి. అది ఏం చెప్పి అమ్ముతారు, ఎలా చెప్పి అమ్ముతారు అనేది మీ ఇష్టం, కానీ పూలు అమ్మాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి. పూలమ్మ పూలు, మల్లె పూలు, బంతి పూలు, చామంతులు, లిల్లీ పూలు. బతుకమ్మ వచ్చిందమ్మా బతుకమ్మ. బంగారు ముద్దు గుమ్మలు ఉన్నారు ఇక్కడ అందరూ.
మీరు చక్కగా కుందరపు మల్లెపూల బొమ్మలా ఉన్నారు, మీరు తీసుకోవచ్చు కదమ్మా. అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్తుంది కొనకో. మీకు ఒక మూర ఇమ్మంటారా? ఒక మూర ఇయ్యమ్మా, రెండు మూరలు తీసుకోండి అమ్మా. డబ్బులు లేవమ్మా, మా ఆయన ఇస్తలేడు. సార్ తీసుకోండి సార్, మీ ఆవిడ ఎంత మీ దగ్గర నిజంగా మల్లెపూలు ఉంటే చూపి తీసుకుంటా. ఉన్నాయి సార్ మల్లెపూలు. మల్లెపూలు తెల్లగా ఉంటాయి కదా సార్. ఎన్ని మూరలు కావాలి మీకు ఇప్పుడు? 2 మూరలు కావాలా? పోలే తీసుకో, కష్టపడి అమ్ముతుందిగా. ఎన్ని పాపం అమ్మాయి. థ్యాంక్ యూ. అవే మా డబ్బులు మాకు ఇచ్చేవా? అవే మా డబ్బులు మాకు ఇచ్చేవా? నీ పూలు కొనేవాడు ఒకడు ఉన్నాడమ్మా. మంచి బేరం. ఇక్కడ రెగ్యులర్ గా కస్టమర్ తీసుకుంటారు. అయ్యగారు కనపట్లేదు. అలాగే ఉన్నాడు. అయ్యగారు బాగున్నారా? అయ్యగారు ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు. 3 రోజుల నుంచి మీరు అసలు సాయంత్రం పూట కనపడట్లేదు. అసలు బయటకే రావట్లేదు 3 రోజుల నుంచి. బేరం తగ్గిపోయింది మల్లెపూలకి. మీ మీదే నమ్మకం నాకు ఎప్పుడైనా సరే. ఇవాళ ఎన్ని మూరలు కావాలి అయ్యగారు? ఎన్ని ఉన్నాయమ్మా? ఒక 6.5 మూరలు ఉన్నాయి. సరిపోవమ్మా. ఒక 25 మూరలు ఇచ్చేస్తాను. సరే 25 మూరలు తీసుకురా. 25 మూరలు తీసుకురా. అయ్యగారు అడ్వాన్స్ ఇస్తే కాస్త. ఎంత కావాలి? అదే 25. సరే ఇంకో 5,000 ఇస్తాను, రేపటికి కూడా అడ్వాన్స్ పెట్టుకో. అలాగే అయ్యగారు ఇచ్చి అడ్రస్ చెప్పమని చెప్పు, ఇంటికి పంపిస్తామని చెప్పు. అయ్య బాబోయ్, ఇన్ని డబ్బులు అసలు పెట్టుకోవాలంటే చాలా కష్టం. పూలు పూలు పూలమ్మ పూలు. ఆయ్ బంగారు తల్లి, ఎంత చక్కగా గులాబీ రంగులో ఉన్నావురా, గులాబీ డ్రెస్ వేసుకొని. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీయా పర్లేదు నాన్న, చిన్నపిల్లయి కదా అనొచ్చులే. అమ్మ గులాబీ పూలు తీసుకుంటావా? నాకు ఈ పువ్వు కాదు, మా అంశు అక్క కోసం. ఈ మేడం గారి కోసమా? ఇక్కడ పెట్టుకున్నారు కదా మేడం గారు, 1 2. నా దగ్గరే నిన్న సాయంత్రం కొనుక్కెళ్ళారు. అయినా ఇవి పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటదని. ఈవిడ మేడం గారు నిన్న రాత్రి కాస్త వాడిపోయినాయి, మళ్ళీ పెట్టుకుంటారా తీసుకొని? మాకేం వద్దండి, మాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎక్కడా కూడా బేసికల్లీ ఎవరన్నా కొనట్లేదా, సరిగ్గా మాట్లాడట్లేదా అని గివ్ అప్ చేయలేదు. షీ ట్రైడ్ ఇట్. సో దానికి డెఫినెట్లీ ఐ షుడ్ గివ్ ఏ గోల్డ్ బ్యాక్. కంగ్రాచులేషన్స్. ఏంటి అంటే ఇప్పటిదాకా మీరు పాటలు చూశారు, అంటే ఆటలు కూడా మీరు ఆడటం చూశారు, కానీ బతుకమ్మ ఇవాళ అంటేనే ఒక మంచి ఫోక్ నెంబర్స్ కి డాన్స్ చేయడం బేసికల్లీ. సో అలాంటి అద్భుతమైన ఫోక్ నెంబర్స్ కి అద్భుతంగా డాన్స్ చేయడానికి లాస్య అండ్ పూజ రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. బావో బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం
బరాయే రాను 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 నీ ఎంట నేను రాను 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 ఓ పిల్లగా ఓ అరుణు ఓ పిల్లగా ఓ అరుణు అందమైన ఆడపిల్లని చందమామ కంట తెల్లగుంటిని కలలు గన్న కన్నె పిల్లని నీ మీద మనసు పారబోస్తిని నీ ఎంట తిరుగుతున్న తిరిగి చూడవేందయ్యా నీ కంట పడిన గాని పలకరించవేమయ్యా రంది పడితినేనయ్యా ఓ రామయ్య మొగల మారి రామయ్య ఓ రామయ్య వయ్యారి దాన్ని నేనయ్యా ఓ రామయ్య మొగల మారి రామయ్య ఓ రామయ్య వయ్యారి దాన్ని నేనయ్యా ఓ రామయ్య మొగల మారి రామయ్య ఓ రామయ్య ఒకసారి చూడవేందయ్యా ఓ రామయ్య మొగల మారి రామయ్య ఓ రామయ్య ఒకసారి చూడవేందయ్యా అరే వాట్ అన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అసలు పక్కా ఫోక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్నమాట యాక్చువల్లీ వెరీ 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 గుడ్ వెరీ ఎక్స్ప్రెసివ్ వెరీ ఎనర్జెటిక్ గివ్ ఇట్ ఫర్ బోత్ బ్యూటిఫుల్ గర్ల్స్ చాలా చక్కగా చాలా అందంగా డాన్స్ చేశారు గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు మరి చిన్న రిక్వెస్ట్ మా ఇద్దరితో మీరు రామయ్య స్టెప్ వేయాలి ఏంటి ఏంటి ఇప్పుడు అనండి అన్న ఏతో ఇప్పుడు అనండి ఏం కావాలి కలలు గన్న కన్నె పిల్లని నీ మీద మనసు పారబోస్తిని నీ ఎంట తిరుగుతున్న తిరిగి చూడవేందయ్యా నీ కంట పడిన గాని పలకరించవేమయ్యా రంది పడితినేనయ్యా ఓ రామయ్య మొగల మారి రామయ్య ఓ రామయ్య వయ్యారి దాన్ని నేనయ్యా శాంతి నీకొద్దా నాకొద్దే బాబు ఎవడు అడిగాడు నిన్ను మీ ఇద్దరు వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఏదో నెమలి నాట్యం చేసినట్టు అంత అద్భుతంగా చాలా ఈజీగా చాలా అందంగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ బతుకమ్మ అంటేనే బేసికల్లీ గుడ్ థింగ్స్ అంటే అందరికీ మంచి జరగాలి అని చెప్పనని ఒక కోరుకునే పండగ సో ఈ పండగ రోజు ఏంటంటే దాని గురించి మాట్లాడుకోబోయే ముందు నేనేంటంటే ఇక్కడ చాలా రోజుల తర్వాత రగన్నని దండరాజన్నని చూస్తున్నాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్న లైఫ్ లోని మీరు ఏదన్నా నేర్చుకున్న ఏదైనా ఒక ఇన్సిడెంట్ నుంచి ఏదైనా ఒక గుణపాఠం సో అలాంటిది ఏవైనా ఉంటే షేర్ చేసుకుంటే దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్ యంగ్స్టర్స్ సో లెట్ మీ స్టార్ట్ విత్ దండరాజన్న డెఫినెట్లీ ఎర్లీ ఏజ్లో నేను సంపాదించిన సంపాదన అంతా తీసుకొని వెళ్ళి ప్రొడ్యూస్ చేయడం అనేది వెరీ రాంగ్. అంటే ప్రొడ్యూస్ చేయడం తప్పని నేను చెప్పట్లేదు, కొంచెం మెచ్యూరిటీ లెవెల్ పెరిగిన తర్వాత చేయాల్సిందేమో. అది నేను చాలా మంది సజెస్ట్ చేసేది ఏంటంటే మన జాబ్ ఏంటి అది మాత్రమే మనం చేసుకుంటూ ఇంకా మనం సెటిల్ అయిన తర్వాత అప్పుడు కావాల్సిన ఏ కోరికలను తీర్చుకోవాలి. కానీ ఏదో బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుందిలే మళ్ళీ మనం వెళ్ళిపోతాంలే అని మాత్రం తప్పటడుగులు వేయకూడదు. అది మాత్రం నేను చెప్తున్నాను. వెరీ గుడ్. త్రివిక్రమ్ గారు ఎప్పుడో చెప్పారు, రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రగన్న, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు అనేది ఒకటి అర్థమైంది. నా కెరియర్లో ప్రొఫెషనల్గా ఐటీలో నాకు జరిగిన ఇబ్బందులు, ఇండస్ట్రీలోకి వచ్చినాక ఏం జరగలేదు. సెకండ్ థింగ్ విచ్ ఆల్వేస్ హాంట్ మీ ఫ్రమ్ లాస్ట్ 2 years, ఐ వుడ్ హ్యావ్ సేవ్డ్ మై ఫాదర్, ఐ వుడ్ హ్యావ్ ట్రైడ్ మోర్ అని అనిపిస్తుంది. Probably I would have been in a better position. No problem. Every new beginning is a life ani feel aita. So now again I started a new beginning on Vinayak Shetty. Let's hope for the best. Thank you so much.
ఇంకా లైఫ్లోని సక్సెస్ఫుల్ పొజిషన్స్ ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పని చాలా మందిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సునంద గారు, యాక్చువల్లీ ఇది చాలా పెద్ద లెసన్ నా లైఫ్లో. లాస్ట్ ఇయర్ జరిగింది. నేమ్స్ అవన్నీ పక్కన పెడితే ఒక ఆడపిల్ల వర్క్ చేస్తున్నాం కలిసి. సరే ఆడపిల్ల ఎక్కడో బయట తెలియని ఊరు నుంచి వచ్చింది మన హైదరాబాద్కి, కలిసి పని చేయాలి, ఎందుకులే బయట హోటల్ రూమ్స్లో ఉండడం అని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాక వర్క్ జరుగుతుంది, అంతా బాగుంది. ఒక 6 months ట్రావెల్ అయ్యాక అక్క నాకు ఒక ఐఫోన్ ఇప్పిస్తావా నీ ఈఎంఐలో అని అడిగి, సరే అమ్మాయి కష్టపడుతుంది కదా 2 monthsలో క్లియర్ చేస్తానని చెప్పంటే ఇప్పించా. అయిపోయింది. 2 months కాదు కదా, అది 1 year అయిపోతున్నా ఈఎంఐ ఒక్కటి కూడా పే చేయలేదు. నా ప్రతి రూపాయి పెట్టి నేను పే చేస్తాం ఎవ్రీ మంత్. తర్వాత నాకు ఇంత క్లియర్ చేయాలి, నువ్వు క్లియర్ చేసేసే అని చెప్తే నా మీద పోలీస్ కేసు పెట్టింది. నా మీద పోలీస్ కేసు ఏమని పెట్టింది, ఇలాగ నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బులు తీసేసుకుంది, సో అని పెడితే దానికి మా ఫ్యామిలీ అందరూ నాకు సపోర్ట్ తీసుకొని మెయిన్గా మా హస్బెండ్కి నాకు గొడవలు పెట్టేసింది. సో ఆ టైంలో నా ఫ్యామిలీ అందరూ నిలబడి నువ్వు ఏదైనా చేసుకో, మేము ఉంటాము, అసలు నిజాలు ఏంటో అందరికీ తెలుసు, ఇక్కడ ఉంటున్న శ్రీప్రియ వీళ్ళందరూ చూశారు కూడా కల్లారా. ఒక స్ట్రేంజర్ అనేవాళ్ళు మన లైఫ్లోని ఎంత ఫ్రెండ్ అయినా ఏదైనా కూడా ఒక పాపం అనుకోనో మనం షెల్టర్ ఇస్తే అది నా పీకల మీదకే కూర్చొని జీవితంలో నేను ఇంకెవ్వరిని నమ్మకుండా చేసింది ఆ లెసన్ మాత్రం. ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని కోరుకుంటున్నాను. యా మహేశ్వర్ గారు, పెద్దవాళ్ళు చెప్పిన ఒక సామెత ఉంది, అంతి నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది అని. యాక్చువల్లీ అది జస్ట్ కోరిలేట్ అయింది ఇందాక సునంద చెప్పిన దానికి. మనం ఎప్పుడైనా ధనలక్ష్మిని, డబ్బుని ఎవరికన్నా ఇస్తున్నాము అనుకుంటే అది నీ చేతికి రిటర్న్ రాకపోయినా పర్లేదు అనుకునేది ఉంటేనే నువ్వు అప్పుగా అయినా సహాయం అయినా చెయ్యి. లేదు ఇస్తున్నావా, అది నువ్వు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా పెద్ద లెసన్స్ ఇవి నా లైఫ్ లో. గుడ్ లెసన్స్. Hope you will not repeat the mistakes. Yeah. Ashu. ఇన్సల్ట్ అనాలో ఏమనాలో తెలియదు కానీ ఒక షోలో ఒకసారి పిలిచి ఇప్పటికప్పుడు పాట పెట్టి రగులుతుంది మొగలిపోదా అని ఒకటి పెట్టి నన్ను స్టేజ్ ఎక్కించి పోనీ ఓకే పర్ఫార్మ్ స్టార్ట్ చేశాను కదా, ఆ సాంగ్ కంటిన్యూ చేయకుండా ఇంకో అడుక్కు తినే సాంగ్ ఒకటి పెట్టి నా మేల్ యాంకర్ అక్కడ నేను ఇన్సల్ట్ ఫీల్ అయినా. మేల్ యాంకర్ నాకు సపోర్ట్ చేయలేదు. అసలు ఫస్ట్ నిన్ను డాన్స్ చేయకుండా ఆపిన మేల్ యాంకర్ కి థ్యాంక్స్ చెప్పాలి ఎవరో గానీ. కాలు పట్టుకోవచ్చు. అసలు గుణపాఠం ఈ సబ్జెక్ట్ లో తెలుసుకోవాల్సింది అంటే నాది గాని దానికి మనం దొరకూడదు అనేది అర్థం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీ లైఫ్లోని మంచి ఎక్స్పీరియన్సే ఉండాలని ఇక్కడ నుంచి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్యామిలీ స్టార్స్ తరపు నుంచి. ఆల్ ద వెరీ బెస్ట్. విషింగ్ ఏ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ అహెడ్ ఎవ్రీబడి. సో ఈ పోటీల మధ్యలోని నా వైపు నుంచి మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ రాబోతుంది. మన తెలుగు పాట అంతర్జాతీయ స్థాయిలోని ప్రశంసలు పొందింది. అంతర్జాతీయ వేదికలపై వినపడిన గొంతు ఇవాళ ఈ ఫ్యామిలీ స్టార్స్ వేదికపై వినపడబోతుంది. అతని గురించి మాటల్లో చెప్పడం కన్నా ఏవి చూస్తే వచ్చే కిక్కే వేరప్ప. కెన్ వి హావ్ ద ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఆస్కార్ వేదిక మీద ప్రతిధ్వనించిన బస్తీ గొంతు రాహుల్ సిప్లిగంజ్. తెలుగు మేటి ప్లేబ్యాక్ సింగర్స్ లో ఒక్కరైన రాహుల్ సిప్లిగంజ్ పాటలు డీజేల్లో మారుమోగుతాయి. గల్లీ వినాయకుడి మండపాల్లో ప్రతిధ్వనిస్తాయి. జాతరైనా, బోనాలైనా, బతుకమ్మైనా, పండగ ఏదైనా ఆయన పాట ఉండాల్సిందే. ఆ వేడుకల్లో జోష్ నిండాల్సిందే. జోష్ సినిమాలో కాలేజీ బుల్లోడా సాంగ్ తో ప్లేబ్యాక్ సింగర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించి రంగా రంగా రంగస్థలానా లాంటి ఎన్నో అద్భుతమైన పాటల్ని ప్రేక్షకులకు అందించి అధ్యక్ష సాంగ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా అని అందరి చేత అనిపించుకున్నాడు. నాటుతో గల్లీ గొంతు సత్తా ఏంటో గ్లోబ్ అంతా తెలిసేలా చేశాడు. క్వాలిటీలోనూ పాపులారిటీలోనూ సినిమా సాంగ్స్ కి ఏ మాత్రం తగ్గని
ఎన్నో అద్భుతమైన ప్రైవేట్ సాంగ్స్ ని అందించాడు. పోటీ ఏదైనా ప్రాణం పెట్టి గెలవడం, కష్టాన్ని నమ్ముకొని ఉన్నత శిఖరాలపై నిలబడడం ఈయనకి అలవాటే. తన గెలుపుని తమ గెలుపుగా భావించే అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఆ ప్రతిభకి ప్రేక్షక లోకం దాసోహమైంది. ఆయన ప్రతిభని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కూడా సత్కరించింది. మీరు ఇలాగే ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటుంది ఫ్యామిలీ స్టార్స్. Such a proud moment to whole India, man. Thank you. Congratulations. I'm really so happy for you, for your success. Thank you and so for your much. growth. And thank you so much for being on Family Stars. It's a pleasure. ఎలా అనిపించింది ఫస్ట్ అసలు ఫీలింగ్ ఆస్కర్ స్టేజ్ మీద అంటే పర్ఫామ్ చేయడం కానీ లేదంటే అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం కానీ హౌ డిడ్ యూ ఫీల్? అంటే అది డ్రీమ్ కన్నా పెద్దది సుధీర్ అన్నది. బేసిక్లీ జనరలీ మనం కలగంటా ఉంటాము, అరే ఆ స్టేజ్ మీద అవార్డ్ ఫంక్షన్ ఎప్పుడు వస్తుందో చూడాలి, ఎప్పుడన్నా లైవ్ టికెట్ దొరికితే వెళ్ళి చూడాలని. అండ్ బట్ దేవుడు తలరాతలో రాసి పెట్టిండు, రాహుల్ యూ హ్యావ్ టు గో అండ్ పర్ఫామ్ దేర్ అని, విత్ ద గ్రేస్ ఆఫ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ కీరవాణి గారు అండ్ రాజమౌళి సార్. సో ఐ అచీవ్ దట్. యా. సో మరి మన ఫ్యామిలీ స్టార్స్లోని ఇవాళ బతుకమ్మ స్పెషల్లోని వీ జస్ట్ వాంట్ టు హ్యావ్ అ స్మాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యూ. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అరే ఇంకోరా బై నీకు అమెరికా ఈజ వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి సురాపానంతో నీ సోపతికి దావత్ ఇవ్వాలని పప్పతి పట్టినం జనభద్రంగా ఎల్లి రాబిటో. అరే పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు. పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టేయో. పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టేయో. అరే పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు. పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టేయో. పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టేయో. గణనాథుడు శంకరుని కొడుకురో. గణనాథుడు శంకరుని కొడుకురో. గణనాథుడు గంగా గౌరీ బిడ్డరో. గణనాథుడు గంగా గౌరీ బిడ్డరో. बड़ा छोटा गणेश रो महाभारत का गणेश रो. बच्चा गांगला दोस्त रो महाभारत का गणेश रो. लड्डू लांटी गणेश रो महा पेद्द बच्चा गणेश रो. बर्थडे के वस्तुడు रो महाभारत का गणेश रो. बर्थडे के वस्तुడు रो महाभारत का गणेश रो. ముంచావో
అరే సూపర్, వాట్ అన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ యార్. అన్ని పండగలు ప్లస్ మెలోడీస్ అన్ని కలిపి ఇచ్చేసావు అన్నమాట. యాక్చువల్లీ పండగ పూట ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఉండాలో అలాంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చావు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ నాకు చిన్న రిక్వెస్ట్ ఉంది ప్లీజ్. రాహుల్ గారు ఇఫ్ యు డోంట్ మైండ్ బొంబాట్ సాంగ్ ఒక్కసారి. బొమ్మోలే ఉన్నదిరా పోరి బొంబం బాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి ఏడికెళ్ళి ఊడి వడ్డది మెస్సు దీని నవ్వుతోని ఎలిగిపోయే యూఎస్ నడుముని చూస్తే నడుముని చూస్తే నయగర పోల్సు నేను పోతా బయలుపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. కంగ్రాచులేషన్స్, యు గాట్ ఎంగేజ్డ్. థ్యాంక్ యూ అన్న. మగజాతి అది ఇదని చెప్పని ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. నాకు తెలిసి అందరికి నువ్వు కంగ్రాచులేషన్ చెప్పడం తప్ప నీకెవరు కంగ్రాచులేషన్ చెప్పరు. అలా ఏంటంటే కొంతసేపు నీకు అసలు ఎంగేజ్మెంట్ అవ్వలేదు అనుకోమంటున్నారు. ఓకే, రాహుల్ కి ఒకవేళ స్వయంవరం పెడితే, స్వయంవరం అంటేనే చెమటలు పట్టి ఇది టెలికాస్ట్ అయితే స్నానం చేస్తాను చెమటలతో డైరెక్ట్. సో స్వయంవరం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ పూలమ్మ మల్లె పూల కొమ్మ. ఇంకా కావాలా? వద్దు. ఈ సెగ్మెంట్ పేరు స్వయంవరం లాంటి చేద్దాం అన్నారు. అది కాకుండా మిగతా అన్ని చేశారు వీళ్ళు. చాలా మంది ఉన్నారు వెయిటింగ్. పాపం వాళ్ళకి ఏంటంటే పేమెంట్ ఇచ్చారు, పొద్దు నుంచి ఏం చేయట్లా. ఏం చేస్తారంటే ఒకటే సాంగ్ వస్తుంది, అట్నుంచి ఇటు నుంచి అందరు కలిపి ఒకేసారి రావాలి. నువ్వు ఒక్కదానివే ఉంటూ నీకు లాస్ట్ నీకు సపరేట్ గా సాంగ్ వేస్తారు, అది వేసినప్పుడు వెళ్ళిపోవచ్చు బయట. నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. మీరు ఇదే స్వయంవరానికి వచ్చిన కొలాబరేషన్ రీల్స్ చేస్తున్నట్టు అందరూ తిరుగుతుంటారు. అసలు ఇప్పటిదాకా మీరు చేసిందంతా ఒకళ్ళు చూసారు తెలుసా? ఎవరా? అంగపారు. సో మీ జర్నీలోని, లవ్ జర్నీలోని ఏదైనా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ విచ్ యూ వాంట్ టు షేర్ సంథింగ్. తను రావడమే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. హూ ప్రపోజ్డ్ ఫస్ట్? నేనే అన్న. నా ముఖానికి ఎవరు చేస్తారు అంటే ఇండైరెక్ట్ గా నన్ను తిట్టినట్టే. సో ఫస్ట్ ఇటువైపు నుంచి వెళ్ళింది ప్రపోజల్ ఇటువైపు నుంచి వెళ్ళింది. ఒక రియాలిటీ షో ఉండే అన్న, తను దాంట్లో షీ వర్క్స్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్. సో రియాలిటీ షోలో నేను కళ్ళకు గంతలు కట్టుకొని బయటికి కట్టుకొని వచ్చిన తర్వాత మేము ఏం చూడొద్దని చెప్పేసి మా చెయ్యి ఒకళ్ళ చెయ్యిలో అప్పగిస్తారనమాట. ఎట్లయితే ఆ చెయ్యి అప్పగిచ్చారో అప్పుడు పట్టుకుంది ఇప్పటిదాకా వదలలేదు. అవును, నువ్వు కొంచెం బాగమ్మా, నువ్వు ఎందుకు? నా వల్ల వేడిగా ఉంది, ఇక్కడ మేకప్ అంతా పోతుంది. పాట ఏంటి, ఏం చేస్తావు చూద్దాం ఒకసారి. రాహుల్, నేను ఏడిస్తే నువ్వు ఏడుస్తావు లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా. ఇదేనా నువ్వు చేయాలనుకుంది? వెళ్ళిపో. చూసావు, నీ డైలాగ్ చెప్పడం వల్లే పోయింది. Once again, give it up to Rahul. Thank you for being on Family Stars. Okay, so రెండు టీమ్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశాయి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఎంటర్టైనింగ్ అండ్ ఎనర్జెటిక్ ఎపిసోడ్. సో ఎండింగ్ వచ్చేసాము. ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ కూడా వచ్చి బతుకమ్మ పండగ సెలబ్రేషన్స్ మీ చేతుల మీదుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మై రిక్వెస్ట్ ఆల్ ద గర్ల్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అల్లి పువ్వులు పూసినయి, అందాల రాసులు పోసినయి, బంతి పూలు బామలు కోసినారు, చిన్న పెద్ద సింధులు వేసినారు. రామ 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 వియాలో, రాముని శ్రీరామ వియాల, రామ
ప్లీజ్. బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత మీ మాటలో తెలుసుకోవాలని ఉంది. ముందుగాల మన తెలుగు ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే అందరి దేవుళ్ళని పూలతోనే పూజిస్తాము. అట్లాంటిది మన తెలంగాణలో పూలనే పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ఆ తల్లికి గౌరమ్మను ఆ పూలల్లో పెట్టి మా కష్టాలన్నీ కూడా పోవాలి, ఇక నుంచి అంత మంచి జరగాలి అని ప్రతి ఆడపిల్ల కోరుకుంటా ఉంటది. ఎవరికైనా సరే పెళ్ళైన తర్వాత భర్త చల్లగా ఉండాలి, భర్త మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా అని. ఆఫ్టర్ బిడ్డ పుట్టిన తర్వాత నా భర్త నా బిడ్డ ఇద్దరు చల్లగా ఉంటే నేను సంతోషంగానే ఉంటా. ఎప్పుడు వాళ్ళిద్దరు చల్లగా ఉండేటట్టు అమ్మవారిని నేను కోరుకుంటా, వాళ్ళు మంచిగా ఉండాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ నవీన గారు. అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందంటే కొన్ని సంవత్సరాల క్రితం, మనకి ఇప్పుడు కరోనా ఎలా వచ్చిందో కొన్ని ఇయర్స్ బ్యాక్, అప్పుడు కూడా అలాంటి ఒక మహమ్మారి వచ్చిందనమాట. దాంట్లో ప్రజలు టప్ 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 చనిపోతూనే ఉంటే అందరూ కలిసి అమ్మవారిని వెళ్ళి కోరుకొని ఇది తగ్గించేసేయి, నీకు మేము పూల పండుగ చేసుకుంటాం. ఎందుకంటే అప్పుడు ఇక్కడ పూలు తప్పే ఉండేవి కావు. అలా మొక్కుకోగానే ఆ మహమ్మారి పోయింది, అందరు హ్యాపీగా ఉన్నారు. అప్పటి నుంచి ఈ పూలతో బతుకమ్మని చేసి 9 రోజులు కూడా ఎంగిలాకుల బతుకమ్మ నుంచి మనకి మెయిన్ బతుకమ్మ పండగ దాకా 9 రోజులు కూడా ఉత్సవాలు జరిగేసి పూలతో మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో మాకు ఈ పవర్ వచ్చింది మా బతుకమ్మ వల్ల. అందుకే అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ తప్పకుండా జరుపుకోండి. ఈటీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో ఆడియన్స్, ఇది వీక్ ఫ్యామిలీ స్టార్స్. యూ ఆల్ నెక్స్ట్ వీక్ విత్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్, సమ్ మోర్ ఫన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ.